కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకవైపున తెలంగాణకు వచ్చిన సందర్భంలో అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోస్టర్లు మామూలుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఆయనకి అనుకూలంగా పోస్టర్లు రావాలి, కానీ ఒక్కసారిగా వ్యతిరేక పోస్టర్లు, వ్యతిరేక ఫ్లెక్సీలు వెలిసినాయి. అది ఏంటి? కాంగ్రెస్ పార్టీ హింసకు పాల్పడుతోంది, తెలంగాణలో వేధిస్తోంది, ప్రజల్ని వేధిస్తోంది, సామాన్యులు వేధిస్తోంది, ఏ ఒక్కరికి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరగట్లేదు అన్న ఫ్లెక్సీలు రాత్రికి రాత్రి వెలిసినాయి. పొద్దున్న లేచి చూసేటప్పటికి పబ్లిక్ అందరికి కనబట్టాయి. వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదా, నిఘా వర్గాల నుంచి సమాచారం లేదా, ప్రభుత్వానికి కంట్రోల్ లేదా, ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ ఇచ్చింది ఆటోమేటిక్గా కేటీఆర్ అయి ఉంటాడు, బీఆర్ఎస్ అయి ఉంటుంది. సహజంగా వాళ్ళకే ఉంది పట్టు. వాస్తవంగా ఇంతకుముందు ఈ ఫ్లెక్సీల కాంట్రాక్ట్లు అవన్నీ కూడా కేటీఆర్ మనుషుల చేతుల్లోనే ఉన్నాయి, కేటీఆర్ బంధువులే నడుపుతూ వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు తీసుకోలేదా, ఇంకా ఏం జరిగిందో తెలియదు, కానీ అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది.